ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమం మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పద్మపురాణంలో సాధనకు పనికొచ్చే కొన్ని మంచి విషయములు చెప్తూ అనేక రకాల సాధనలు చేస్తుంటాం. కానీ అవి ఎందుకు ఫలించడం లేదు, కొందరికి ఎందుకు ఫలిస్తున్నాయి, ఈ ప్రశ్న వేస్తూ ఉంటే ఒకే విద్య చదువుతున్నప్పటికీ కొందరు అందులో ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటారు, కొందరు వైఫల్యం పొందుతుంటారు. దానికి కారణం ఏమని చెప్తాం? అనేక కారణాలు చెప్పచ్చు. ప్రతిభాలోపమనో లేదా అధ్యయన లోపమనో శ్రమపడ్డం లేదనో ఎన్నో కారణాలు చెప్పచ్చు. అలాగే ఒక సాధనలో వైఫల్యం జరిగినంత మాత్రాన సాధన తప్పనడానికి లేదు, సాధన విధానం ఎలా ఉందో చూసుకోవాలి. అలాంటి విషయాన్ని బోధిస్తూ పద్మపురాణం ఒక మాట చెప్తుంది. అదుఢంచ హతం జ్ఞానం ప్రమాదేన హతం శృతం సందిగ్ధో హి హతో మంత్ర వ్యగ్రచిత్తో హతో జప. అదుఢంచ హతం జ్ఞానం. ఒక్కొక్కప్పుడు మనం జ్ఞానం పొందుతున్నాం అనుకుంటాం, కానీ అది మళ్ళీ చెదిరిపోతూ ఉంటుంది. ఎందువల్ల అంటే దృఢపడకపోవడం వల్ల అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞానాన్ని దృఢంగా పట్టుకోగలగాలి. ఆ గట్టితనం లేకపోవడం వల్ల పొందిన జ్ఞానం కూడా చేజారిపోతున్నది అని. ఒక వస్తువును కూడా గట్టిగా పట్టుకోవాలి, పట్టుకోలేకపోతే జారిపోతుంది. అలాగే గురువుల ద్వారా పెద్దల ద్వారా ఎంత జ్ఞానం పొందినప్పటికీ అది దృఢంగా మనం నిలబడకపోతే ఆ జ్ఞానం పొందు కూడా వ్యర్థమే. అదేవిధంగా ప్రమాదేన హతం శృతం అన్న. శృతం అన్నప్పుడు ఇక్కడ శాస్త్ర జ్ఞానం అని అర్థం. అంటే పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి గొప్ప గొప్ప వాక్యములు ఏమరపాటు వల్ల పోతాయన్నాడు ఇక్కడ. అంటే మనం వింటూ ఉన్న మనస్సు ఎక్కడ ఉందనుకోండి, అది మన దాకా చేరదు. అది ఏమరపాటు వల్ల, అజాగ్రత్త వల్ల విన్న విషయం మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. సందిగ్ధోహి హతో మంత్ర. ఇది ఒక గొప్ప వాక్యం చెప్పారు, మూడవ వాక్యం. అంటే మంత్రజపం చేసేటప్పుడు సందేహం ఉన్నట్లయితే ఆ మంత్రం వ్యర్థమవుతుంది అని చెప్పడం ఇక్కడ. గురువుల ద్వారా మంత్రం పొందిన నిజంగా ఈ అక్షరాలకు అంత శక్తి ఉంటుందా? కేవలం నోటితో ఉచ్చరించినంత మాత్రం అద్భుతాలు జరిగిపోతాయా? గురువుగారు చెప్పారు కానీ అని సందేహించాడు అనుకోండి, ఇంకా మంత్రం వల్ల ఫలితం లేదు. అందుకే ప్రధానంగా ఆ గురువు చెప్పిన మంత్రమునందు సందేహం లేకుండా సాధన చేయాలి. అది చాలా ప్రధానమైన అంశం. అందుకే సందిగ్ధోహి హతో మంత్ర అనే వాక్యం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక నాలుగవది వ్యగ్రచిత్తో హతో జప. వ్యగ్రచిత్తత అంటే ఏకాగ్రత లేకుండా అటు ఇటు చెదిరే మనసు. అటువంటి స్థితిలో కానీ జపం చేస్తే ఆ జపం కూడా వ్యర్థమవుతుంది అని చెప్పారు ఇక్కడ. అంటే పేరుకు జపం చేస్తున్నాడు కానీ మనసు అటు ఇటు చెదురుతూ ఉన్నది. జపం చేస్తున్న దేవతా విషయం తప్ప, ఆ మంత్ర విషయం తప్ప మిగిలినవన్నీ ఆలోచిస్తుంటారు కొంతమంది. అది వ్యగ్రచిత్తత అంటారు. అదేవిధంగా ఒక్కొక్కప్పుడు మనస్సు ఏదో ఆందోళనలో ఉంటుంది, తొందరపాటులో ఉంటుంది. అలాంటప్పుడు జపం చేస్తున్నప్పుడు ఆందోళన తొందరపాటు వల్ల ఆ శబ్దంపై మనకి దృష్టి ఉండదు. అంతేకాకుండా జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రదేవత సన్నిహితంగా ఉంటుంది. అప్పుడు మనం తొందరపాటు, అజాగ్రత్త మొదలైనవి చేసినట్లయితే ఆ దేవత సాన్నిధ్యం కూడా మనకు దొరకదు. అందుకే మనస్సుని కుదుటపరుచుకొని కుదురుగా ఏకాగ్రంగా చేసిన జపమే ఫలిస్తుంది అని చెప్పారు. ఇప్పటి వరకు 4 వాక్యాల శ్లోకంగా మనం చెప్పుకున్నప్పటికీ ఏ వాక్యానికి ఆ వాక్యం ఒక అద్భుతమైన సందేశ వాక్యంగా కనబడుతున్నది. అలాంటిదే మరొక 4 వాక్యాలు చెప్తున్నారు. అవైష్ణవో హతో దేశో హతం శ్రాద్ధం అపాత్రకం హతం అశ్రోత్రియే దానం అనాచారం హతం కులం. అవైష్ణవో హతో దేశో. విష్ణు భక్తుడు లేని దేశము దెబ్బతింటుంది అన్నారు. ఇది గొప్ప విషయం ఇక్కడ. అంటే భక్తుడు ఉన్నటువంటి దేశమే క్షేమం అన్నారు. ఎందుకంటే భక్తుడు భగవంతుడు ఉన్నాడు అని ఉనికిని విశ్వసిస్తాడు కనుక తప్పు చేయడు. ఎందుకంటే కనబడితే ఒకలాగా, కనబడకపోతే మరొకలాగా అందరూ ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఉన్నాడని విశ్వసించినటువంటి వారు మాత్రం ఆయన కన్నెవరూ కప్పలేరు కనుక ధర్మబద్ధంగా జీవిస్తారు, సాత్వికంగా జీవనం చేస్తారు, 10 మందికి హితకరంగా పనిచేస్తారు. అలాంటి ఒక భక్తుడు తాను తరించడమే కాకుండా 10 మందిని తరింపజేయగలడు. అందుకే భక్తులు లేని దేశంలో నివసించకూడదు అనే గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అదేవిధంగా హతం శ్రాద్ధం అపాత్రకం. శ్రాద్ధము పాత్రుడు లేనప్పుడు వ్యర్థమవుతుంది అన్నారు. అంటే సరైన వాడికే శ్రాద్ధ కర్మలో మనం నియోగించాలి, లేనప్పుడు ఆ శ్రాద్ధం కూడా వ్యర్థమవుతుంది. హతం అశ్రోత్రియే దానం. సదాచారం లేని వాడికి దానం చేస్తే ఆ దానం కూడా వ్యర్థమవుతుంది. అనాచారం హతం కులం.
ఎంత గొప్ప వంశంలో పుట్టినప్పటికి కూడా ఆ వంశాచారాన్ని పాటించనప్పుడు అది కూడా నాశనం అవుతుంది. అందుకే ప్రతి కులము గొప్పదే, ప్రతి కులానికి మంచి ఆచారాలు ఉన్నాయి. దేని అందం దానిదే. గులాబీ అందం గులాబీదే, మల్లెపువ్వు అందం మల్లెపువ్వుదే. అందుకే గులాబీలాగా పెద్దగా లేను, ఎర్రగా లేను, మల్లెపువ్వు బాధపడకూడదు. మల్లెపువ్వులా చిన్నగా నాజుగ్గా తెల్లగా లేను, గులాబీ పువ్వు బాధపడకూడదు. దేని ప్రయోజనం దానిదే. అదేవిధంగా ప్రతి కులం గొప్పది. సమాజంలో ప్రతి కులానికి ఒక అందమైన ఆచారాలు, ముచ్చటైన విధానాలు ఉంటాయి. అవి పాటించడం వల్ల ఆ కుల ధర్మాలు కాపాడబడతాయి. అందుకే ఆచారం లేకపోవడం వల్ల కులం వ్యర్థమవుతుందని చెప్పారు. ఇలా 8 ఉపదేశాలు మనకి పద్మపురాణం చెప్తున్నది. అదృఢంచ హతం జ్ఞానం, ప్రమాదేన హతం శృతం, సందిగ్ధో హి అతో మంత్ర, వ్యగ్రచిత్తో హతో జప, అవైష్ణవో హతో దేశో, హతం శ్రాద్ధం అపాత్రకం, హతమశ్రోత్రియే దానం, అనాచారం హతం కులం. సందర్భవశాత్తు చిన్న చిన్న మాటలతో కూడా ఋషులు గొప్ప గొప్ప విషయాలు మనకు అందించారు. ఇక్కడ చూడ్డానికి ఒక్కొక్కటి చిన్న వాక్యమైన వీటిని మనం జాగ్రత్తగా అమలుపరుచుకుంటే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. సాధన ఎలా ఉండాలో తెలుస్తుంది. మన యొక్క జీవితం, మన పరిసరాలు కూడా ఎలా ఉండాలో ఇక్కడ చూపిస్తున్నారు. సనాతన ధర్మం యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేసేటటువంటి ఈ శ్లోకం ద్వారా వ్యాస మహర్షి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఆ వ్యాసుడు వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. తిరుమలగిరులలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం చూద్దాం. సాఖ్యం తదేవ కవచం మమ. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం, ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో, ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో, ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదా వదో, దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదా వదో, దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః, పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః, పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. యయేతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితుః, సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇది మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది.
మనం మార్గశీర్ష మాసంలో ఉన్నాం కనుక మార్గశీర్ష మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. విశిష్టం పుత్రం లభతే హరిదాసం గుణాన్వితం సంకటం నిస్తరేత్తూర్ణం శత్రుభీతే ప్రముచ్యతే. వసుదేవకృతమైనటువంటి వాసుదేవ స్తోత్రంలో ప్రతినిత్యం మనం ఒక్కొక్క శ్లోకాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వసుదేవకృత వాసుదేవాష్టకాన్ని కనుక మనం స్మరించుకున్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమిటి అని మనకు ఒక్కసారి పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడితే దానికి ఈ ఫలశ్రుతి ఇలా చెప్పబడుతున్నదన్నమాట. విశిష్టం పుత్రం లభతే. సంతానం కోసమే సమస్త దేవతలను మనం ఉపాసిస్తూ ఉంటాం. వీర్యవంతులైనటువంటి పుత్రుల ద్వారా సమస్త లోకాలను కూడా రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అటువంటి ఉత్తములైనటువంటి కుమారులని పొందడానికి ఈ వసుదేవకృత వాసుదేవ స్తోత్రం సహకరిస్తుంది. ఆ పుత్రుడు హరిదాస, నిత్యము హరిసేవకుడై ఉంటాడు. అంతేకాకుండా సమస్త విధములైన సద్గుణములతో కూడుకుని ఉంటాడు. లోకములనన్నింటినీ కూడా శ్రద్ధతో సేవించేటువంటి వాడై ఉంటాడు. కుటుంబానికి సంభవించేటువంటి సంకటాలన్నింటినీ తొలగించగలిగినటువంటిది అయి ఉంటుంది ఈ స్తోత్రం. అలాగే శత్రుభీతి అనేటువంటిది లేకుండా చేస్తుంది. కనుక మనం మార్గశీర్ష మాసంలో ఈ వసుదేవకృతమైనటువంటి వాసుదేవ స్తోత్రాన్ని ఈ ప్రయోజనం కోసం చేయాలి అనేటువంటి ఈ ఉపదేశాన్ని మనకి ధర్మశాస్త్రాలు ఇస్తున్నాయి. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 29వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర దక్షిణాయన హేమంతర్తువులో మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి, బుధవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇవి ఈనాటి తిథి నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. హరి గోవింద వెంకటేశ, హరే రామ హే శ్రీనివాస, హరి గోవింద వెంకటేశ, హరే రామ హే శ్రీనివాస. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.